కిరు దీపావళి శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో మహోత్తరమైన రోజు. ఈరోజు మంత్రబలంలో విశేషంగా కాళీ నామస్మరణ మనం చేయాలి. కాళికాదేవి నామస్మరణ మనం చేయడం వల్ల మనము అజ్ఞానంలో నుంచి బయటకు వస్తాము, అంధకారంలో నుంచి వెలుగులోకి వస్తాము, కష్టాల నుంచి బయటకు వస్తాము. అంతేకాకుండా దుఃఖం నుంచి ముక్తి చెంది సంతోషం వైపు ప్రయాణం చేస్తాము. అటువంటి గొప్ప రోజు ఈరోజు. ఈరోజు చిత్తా నక్షత్రం, పైగా మరింత విశేషం. కుజుడితో పాటు ఈరోజు విశేషంగా గురు మనకి కలిసొచ్చారు. అందులో చతుర్దశి రుద్రుడు అధిపతి తిథికి. ఈ విధానంగా మనం చూసేదైతే పూర్వం నుంచి పురాణాల్లో మరియు ఇతిహాసంలో, జ్యోతిష్య శాస్త్రంలో మరియు భాగవతాల్లో ఇటువంటి దివ్యమైన రోజుని చాలా అద్భుతంగా ఆచరించారు. కృతయుగం నుంచి ద్వాపర యుగం వరకు ఈ ఒక చతుర్దశి అనే విశేషమైన రోజుని ఆచరిస్తూ ఉన్నారు. వీటన్నిటిని గురించి మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఈరోజు ఓం కాళికాయే నమః అనే నామాన్ని జపించి ఆ జగన్మాత, ప్రకృతి మాత అయిన కాళికాదేవి అనుగ్రహం పొందుదాం. ఓం కాళికాయై నమః. ఓం కాళికాయై నమః. ఓం కాళికాయై నమః. ఓం కాళికాయై నమః. అందరు కూడా ఈ నామాన్ని ఈరోజు భక్తితో, శ్రద్ధతో జపించండి. కాళికాదేవి ఈరోజు ఆవిర్భవించి సత్యభామతో మరియు శ్రీకృష్ణుల వారితో కలిసి యుద్ధం చేసిన రోజు. అందువలన ఈరోజు కాళికాదేవి నామస్మరణంతోనే శత్రు వినాశనం జరుగుతుంది అని శ్రీకృష్ణుల వారు ఎప్పుడో వచనాన్ని ప్రపంచానికి అందించేశారు. అటువంటి మహోత్తరమైన రోజు ఈరోజు. ఇక ఈరోజు నరక చతుర్దశి. మీరందరూ కూడా అభ్యంగ స్నానం చేసి అశ్వత్థామో బలిర్వ్యాసో అనమంచా విభీషణ కృపా పరశురామచ్చ సప్తైతే చిరంజీవినః అంటూ సప్త చిరంజీవుల నామస్మరణం చేసి మన పూర్వీకుల్ని తెలుసుకుంటూ ఈరోజు తల్లి తండ్రి పాద నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీస్సుల్ని పొంది ఏదైనా తీయని పదార్థాన్ని సేవించి దీపాలని వెలిగించి నూతన వస్త్రాలని ధరించి ఈరోజు ఎన్నో శుభకార్యాలు, పుణ్యకార్యాలని ఆచరిస్తారు. అయితే ఈరోజు ఎవరైతే నరకాసుర వధ అనే సంఘటన ఉంటుందో ఆ కథని తెలుసుకోవాలి, నరక చతుర్దశిని ఆచరించాలి అనే వరాన్ని సాక్షాత్ విష్ణుపుత్రుడైన నరకాసున కోరిక మేరకు ఈ రోజుని ఆచరిస్తారు. మీకందరికీ ఆశ్చర్యం కావచ్చు. ఎందుకు అంటే సాక్షాత్ విష్ణుపుత్రుడే నరకాసురుడు అని చాలా మందికి తెలియదు. అందువలన ఈరోజు ఆ వృత్తాంతాన్ని చక్కగా తెలుసుకుంటూ తదుపరి ఈరోజు మధ్యాహ్నం వరకు చతుర్దశి ఉంటుంది. ఈరోజు సాయంత్రం అమావాస్య గడియలు ఉంటాయి. మనం దీపావళిని ఈరోజు ఆచరించాలా, రేపు ఆచరించాలా, ఈరోజు ఎందుకు ఆచరించాలి, ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యేలా చక్కగా తెలియచేస్తాను. అయితే కృతయుగంలో మనకందరికీ కూడా వరాహస్వామి అవతారం మీకు తెలుసు. ఈ వరాహస్వామి అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించడానికి వరాహస్వామి అవతారం జరుగుతుంది. దీని గురించి రాబోయే రోజుల్లో సోమవారం తృతీయ రోజు ఈ ఒక విషయం గురించి కాస్త తెలియచేస్తాను. అయితే ఈరోజు మనకి ఖచ్చితంగా ఈ కథాశ్రవణం చేయాలి కాబట్టి, ఈ నరక చతుర్దశి రోజు ఈ వృత్తాంతాన్ని వినాలి కాబట్టి మీకు తెలియచేస్తున్నాను. పూర్వంలో కృతయుగంలో వరాహస్వామి అవతరించారు. ఎందుకు అవతరించారంటే హిరణ్యాక్షుడు ఆ భూమాతని అపహరించి నరకకోటలో బంధించేస్తాడు. ఆ బంధించేసిన తర్వాత ఆ ఒక భూదేవి చాలా క్షోభ అనుభవిస్తూ ఉంటుంది.
ఆ సమయంలో దేవాను దేవతలందరూ కూడా ప్రార్థించగా మహావిష్ణు ఈ ఒక వరాహస్వామి అవతారాన్ని పొంది ఆ ఒక సముద్రంలో ప్రయాణం చేసి నరకకోట నుంచి ఆ భూమాతని తీసుకొని బయటకు వస్తాడు. ఆ సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధానికి వస్తాడు. ఆ ఒక యుద్ధానికి వస్తే హిరణ్యాక్షుడిని సంహరించేస్తాడు. హిరణ్యాక్షుడిని సంహరించిన తర్వాత భూమాతని యథాస్థానంలో చేర్చి ఆ సమయంలో యుద్ధం జరిగే సమయంలో భూమాతని తీసుకెళ్లే సమయంలో ఆ వరాహస్వామి నుంచి తన శరీరంలో నుంచి చెమట నీరు ఆ భూమిపై పడుతుంది. ఆ వరాహస్వామి చెమట నీరులో మరియు ఆ భూమాత సాక్షిగా ఉద్భవించిన వారే ఈ నరకుడు. అలా ఆవిర్భవించిన తర్వాత ఇక వాళ్ళకి మాతృపితృలు ఎవరు? సాక్షాత్ వరాహస్వామి మరియు భూమాత. వీళ్ళిద్దరూ కూడా ఆ భూమాతకి నాకు ఎంత భాగ్యం లభించింది, నాకు పుత్రుడు జన్మించాడు అని చెప్పి ఎన్నో విధాలుగా దేవాను దేవతలు కూడా అతన్ని ఆశీర్వాదం చేస్తాడు. అన్ని చక్కగా అయిన తర్వాత అతను ఒక ధ్యానాన్ని ఆచరిస్తాడు, పెద్ద తపస్సుని ఆచరిస్తాడు. ఆ సమయంలో ఆ భూమాత వరాహస్వామి దగ్గర వేడుకుంటుంది, నా పుత్రుడికి ఎటువంటి ఆపదలు జరగకుండా వాళ్ళకి మన గుర్తుగా ఒక అస్త్రాన్ని అందించాలి స్వామి అని వేడుకుంటే అప్పుడు వరాహస్వామి తన దంతాన్ని తీసి ఆ దాన్ని ఒక అస్త్రంగా మార్చి పుత్రుడికి ఇస్తాడు. పుత్ర, ఈ అస్త్రము మహాభయంకరమైన అస్త్రము, దీనికి తిరిగే ఉండదు. కానీ ఈ ఒక అస్త్రాన్ని కేవలం లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి, అధర్మం గురించి ఉపయోగించకూడదు. ఇది మంచి పనికి మాత్రమే ఉపయోగించాలి, ధర్మ రక్షణకి మాత్రమే ఇది ప్రయోగం చేయాలి. లేదు అంటే అధర్మం వరకు దీన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా ఇది పని చెయ్యదు. ఎందుకంటే ఇది లోక కళ్యాణం కోసం నిన్ను నువ్వు రక్షించుకోవడానికి మాత్రమే ఈ ఆయుధము. ఎప్పుడే కానీ ఏ యుద్ధంలో అయినా ధర్మంపై ఈ అస్త్రాన్ని నువ్వు ప్రయోగిస్తే ఈ అస్త్రము ఉపయోగపడదు అని పరిపూర్ణంగా తెలియచేస్తాడు. తెలియచేసిన తర్వాత ఆ అస్త్రాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత అతను ఇదే భూలోకంలో అనేక అస్త్రాలని పొందుతూ మహావిద్యావంతుడు అవుతాడు. అలా అవుతూ 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 యుగాంతం జరుగుతూ ఉంది. వరాహస్వామి భూదేవి వారు కూడా ఆ అవతారము అనేది అంత్యమైపోయింది. అయితే అదే సమయంలో అతను మహాతపస్సుని ఆచరిస్తాడు. మహాతపస్సుని ఆచరించి ఆ తపస్సు భాగంగా బ్రహ్మదేవుడిని వరాన్ని కోరుకుంటాడు. ఎటువంటి వరం అంటే, నాకు ఎప్పటికీ ఎన్ని యుగాలు వచ్చినా నాకు మరణం సంభవించకూడదు అని తెలియచేస్తే ఆ బ్రహ్మదేవుల వారు తెలియచేస్తారు, ఎవరికైనా ఈ భూలోకంలో మరణం తత్సత్యం, మీరు మరణాన్ని జయించడానికి వరాన్ని పొందలేరు, ఇది విధి విరుద్ధము. అంటే అప్పుడు బ్రహ్మదేవ, అయితే నాకు మా తల్లి తండ్రి చేతుల్లో తప్ప ఇంక ఎవ్వరితో కూడా నాకు మరణం ప్రాప్తించకూడదు అని ఆ వరాన్ని పొందేస్తాడు. సరి అని చెప్పి అదే ప్రకారంగా బ్రహ్మదేవుడు వాళ్ళకి వరాన్ని ప్రసాదిస్తారు. అతనికి ఒక ధైర్యం ఉంటుంది. ఎప్పటి కూడా తల్లి అపారమైన ప్రేమ, తండ్రి యుద్ధం చేయడానికే నాకు ఆయుధం ఇచ్చారు, అంత ప్రేమ వాళ్ళు నాపై ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధానంగా నన్ను సంహరించరు అని ధైర్యంగా తను ఉంటాడు. అయితే రోజు రోజుకి అతను రాక్షసుల స్నేహాన్ని చేస్తాడు. బాణాసురుడు, ముర ఇటువంటి రాక్షసుల స్నేహం చేసి రాక్షసులుగా మారుతూ వస్తాడు. ఆ రాక్షసులుగా మారుతూ ఉంటే అప్పుడు దేవాను దేవతలందరూ కూడా అతనిపై యుద్ధం చేస్తే అందరూ ఓడిపోతారు. ఆ సమయంలో భయభ్రాంతులై దేవతలందరూ కూడా మళ్ళీ బ్రహ్మదేవుడికి వెళ్ళి ఈ ఒక విషయాన్ని తెలియచేస్తారు. స్వామి, మీ వరప్రసాదం వల్ల మరియు వాళ్ళ దగ్గరున్న వరాహ ఆయుధం వల్ల
మేమందరూ కూడా ఓడిపోతున్నాము, దయచేసి మమ్మల్ని మీరే రక్షించాలి అని చెప్పి ఆ దేవతలందరూ కూడా వెళ్ళి కోరుకుంటారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు నారాయణులు తెలియచేస్తారు, భవిష్యత్తులో అంటే రాబోయే రోజుల్లో ద్వాపర యుగం అనేది వస్తుంది. ఆ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారు జన్మించి వాళ్ళు అంత్యాన్ని చేస్తారు, అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని తెలియచేస్తారు. తదుపరి ఈ భూలోకంలో అతను రాక్షసత్వం పెరుగుతూనే ఉంటుంది. ఈ ఒక కృతయుగం అయిపోయి త్రేతాయుగం ప్రారంభమవుతుంది. త్రేతాయుగంలో కూడా ఎవ్వరూ అతన్ని తాకలేకపోతాడు. తదుపరి ద్వాపర యుగం వస్తుంది. ఈ ద్వాపర యుగంలో అతను ఎటువంటి రాక్షసుడు అయిపోయాడు అంటే అతనికి మంచి చెడు అనే ఆలోచనే లేకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. అతని సైన్యం ఎంత ఉంటుంది అంటే 11 అక్షోహ సైన్యం. ఈ 11 అక్షోహ సైన్యము అతని ప్రపంచంలో ఉంటుంది. మనకి ఆ నరకాసురుడు ఉన్న చోటు ఏది అంటే గుహాటీ క్షేత్రం అని ఇప్పుడు ఏదైతే మనం పూజిస్తున్నామో ఆ గుహాటీ క్షేత్రమే నరకాసుర క్షేత్రం. ఆ నరకాసురు పాలించిన క్షేత్రం గుహాటీ, ఇప్పుడు గుహాటీ ఆ క్షేత్రమే. అతను ఎటువంటి కోటని నిర్మాణం చేసుకో ఉంటాడు అంటే ముందుగా బండల కోట, పెద్ద పెద్ద బండలతో ఒక కోట, ఎవ్వరు ప్రవేశం కాకుండా ఉండేంత బండలు ఆ కోటని నిర్మాణం చేసుకొని, తదుపరి జ్వాలాముఖి అంటే జ్వాలలతో కూడి ఉండిన ఒక కోటని, తర్వాత మురా అనే రాక్షసులు మరియు సైనికులతో కలిసి ఉన్న ఒక కోటని, తదుపరి పాతాళానికి దారి వేసుకుంటూ సముద్ర నీటి లోపల పెద్ద కోటని తయారు చేసుకొని అక్కడ తన రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో అతను దేవాను దేవతలపై యుద్ధం చేసి ఇంద్రలోకంలో వెళ్ళి ఉన్న గోపికా స్త్రీల్ని, భూమిపై ఉన్న మహారాజుల పుత్రికలను అందరినీ కూడా అపహరించి 16,000 మంది గోపికా స్త్రీలని తీసుకెళ్లి అతను బంధించుకుంటూ వాళ్ళని వివాహం చేసుకోవడానికి మరియు వాళ్ళని హింస పెట్టడానికి మరియు సకల దేవతలు వాళ్ళని వచ్చి క్షమాపణ కోరాలని పెద్ద పన్నాగాన్ని రచిస్తాడు. అందరినీ అపహరించి వాళ్ళని బంధించేస్తాడు. ఈ విషయాన్ని కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆ ఇంద్రదేవుడు తెలియచేస్తాడు. నారాయణ, వాసుదేవ, కృష్ణ, సాష్టాంగ నమస్కారం మీకు, మీ వల్ల మాకు సహాయం కావాలి అని ప్రార్థించగా, ఎటువంటి ప్రార్థన అంటే దేవాను దేవతలకి అమ్మైన నాకు తల్లైన అదితీదేవి అనగా మా అమ్మ కర్ణకుండలలో ఉన్న మణిని అంటే కమ్మని తీసుకెళ్ళిపోయాడు. అంతేకాదు మన ఇంద్రలోకంలో ఉన్న సకల గోపిక స్త్రీలని, ఈ భూలోకంలో ఉన్న ఎంతో మంది స్త్రీల్ని బంధించి ఉంచాడు స్వామి, వాళ్ళని మీరే రక్షించాలి అని ఆ ఒక ఇంద్రదేవుడు వచ్చి మరియు దేవతలు వచ్చి ప్రార్థిస్తారు శ్రీకృష్ణుల వారి ముందు. దీని అన్నిటినీ కూడా చూస్తూ ఉన్న సత్యభామ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు దీన్ని విన్న సత్యభామ మనసు కరిగిపోయి, స్వామి ఏదైనా చేసి ఆ నరకాసురుని మీరు వధించి ఆ స్త్రీల్ని రక్షించి మాత అదితిదేవికి సంబంధించిన వస్తువును వాళ్ళకి మనము అందించాలి అని ఆ ఒక సత్యభామ తెలియచేస్తుంది. కానీ సత్యభామకి తన పూర్వజన్మలో భూదేవిగా జన్మించిందని మరియు ఆ సత్యభామ పుత్రుడే ఇతను అని సత్యభామకు కూడా తెలియదు. అదే విషయాన్ని కోసం ఎదురు చూస్తున్న శ్రీకృష్ణుల వారు వైనతేయ అనే లోపు గరుడ పక్షి వచ్చేస్తుంది. ఆ గరుడ పక్షిపై శ్రీకృష్ణుల వారు సత్యభామ సమేత ఆసీనులై వాళ్ళు ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసి ముందుగా ఆ ఒక బండల కోటని విరుక్కొట్టడానికి ఆ గరుడ పక్షి వైనతేయుడు తను ముక్కు నుంచి ఆ బండల్ని ఛిద్ర చేసి విరుక్కొట్టేస్తాడు. తదుపరి శ్రీకృష్ణుల వారు వరుణాస్త్రాన్ని ప్రయోగం చేసి ఆ నిప్పుని ఆర్పేస్తారు. తదుపరి అక్కడున్న 11 అక్షోఘ్న సైనికాన్ని ఆ ఒక మహావిష్ణు యుద్ధంతో ఓడిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎటువంటి యుద్ధం జరుగుతుంది అంటే ఆ యుద్ధాన్ని దేవాను దేవతలందరూ చూసి భయభ్రాంతులైపోతారు. ఆ సమయంలో
సాక్షాత్ పరమేశ్వరుడు ఆ జగన్మాత కాళికాదేవి ముందు ప్రార్థించి, చూడు పార్వతీదేవి, నీ పూర్వావతారం కాళీ అవతారంలో నువ్వు ప్రత్యక్షమై కృష్ణుడికి సహాయం అందించు అనంగానే ఆ పార్వతీదేవి కాళికా అవతారాన్ని అవతరించి ఆ కాళికాదేవి అక్కడ వచ్చి 11 అక్షోహిణి సైన్య దళాన్ని సంహరించేస్తారు. సంహరించేసిన తర్వాత పాతాళానికి ప్రవేశం చేస్తాడు. ప్రవేశం చేసిన తర్వాత నరకాసురుడికి తెలిసి బయటకొస్తాడు. బయటకొచ్చి యుద్ధాన్ని చేస్తూ ఉంటే నరకాసురుడి దగ్గర ఉన్న అన్ని ఆయుధాల్ని ప్రయోగం చేసినా కూడా శ్రీకృష్ణుల వారిని ఏమి చేయడానికి అవ్వదు. ఆ సమయంలో పూర్వంలో తన తండ్రి అందించిన అద్భుతమైన ఆయుధాన్ని బయటకు తీస్తాడు. ఆ అస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఆ అస్త్రము కూడా ఎటువంటి పని చేయక అది కూడా ఓడిపోతుంది. ఆ సమయంలో అతనికి అర్థమవుతుంది, శ్రీకృష్ణుల వారే మహావిష్ణు, ఇతనే పూర్వంలో నా తండ్రి, తన ముందున్న సత్యభామే నా తల్లి అయ్యుండాలి, అందుకే నాకు ఇప్పుడు మరణం సంభవిస్తుంది అని అతనికి తెలిసిపోయి ఆ సమయంలో శ్రీకృష్ణుల వారు మరియు ఆ ఒక సత్యభామ సమేతంగా ఇద్దరు ఒక బాణాన్ని ఛేదించి వాళ్ళపై ప్రయోగం చేస్తారు. ఆ ఏకకాలంలో ఇద్దరు వదిలిన బాణంతో ఆ ఒక నరకాసురుడు స్వర్గస్థులైపోతారు. ఆ సమయంలో ఆ ఒక శ్రీకృష్ణుల వారు, నరకాసురా, నువ్వు మా పుత్రుడే పూర్వంలో, కానీ నువ్వు రాక్షసుల స్నేహాన్ని చేసి అధర్మ మార్గాన్ని ఎన్నుకున్నారు, అందుకే మీకు ఇన్ని సంవత్సరాలు పడింది మీకు మరణం ప్రాప్తించడానికి. ఆఖరి కాలంలో నీకు ఏం కోరిక కావాలి కోరుకో అని తెలియచేస్తే అప్పుడు ఆ నరకాసురుడు, అతను కూడా విష్ణు అంశమే కదా, అప్పుడు శ్రీకృష్ణుల వారి ముందు, స్వామి నాది ఒకే కోరిక, నేను ఈరోజు మరణించాను కాబట్టి ఈ మరణించిన రోజు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోవాలి. ఎవరైతే ఈ రోజు అభ్యంగ స్నానం చేస్తారో వాళ్ళకి జీవితంలో విజయం ప్రాప్తించాలి. ఎవరైతే నా జీవన చరిత్రని ఈ రోజు తెలుసుకుంటారో వాళ్ళ జీవితంలో నరకం లేకుండా చెయ్యి స్వామి అని ప్రార్థిస్తాడు. అందువలన ఈరోజు నరక చతుర్దశిగా అయ్యింది. శ్రీకృష్ణుల వారు కూడా ఇదే చతుర్దశి రోజు ఉదయాన్నే అభ్యంగ స్నానం చేసి యుద్ధానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి యుద్ధము జయం ప్రాప్తించింది. అందుకే పురుషులందరూ కూడా ఈరోజు అభ్యంగ స్నానాన్ని చెయ్యాలి అనే ఒక ప్రతీతి వచ్చింది. ఇది కథ విధానం. మహావిష్ణు పుత్రుడైన భూమాత పుత్రుడైన అతను చేసిన స్నేహం వల్ల అతను నరకాసురుడై అతను చేసిన అధర్మం పనుల వల్ల అతనికి ఇటువంటి పరిస్థితి వచ్చింది. మీరు అంతే, ఎంత దేవతలను పూజించినా, మీపై ఎటువంటి దేవతల శక్తి ఉండినా, మీ దగ్గర ఎటువంటి మంత్రబలం ఉన్నా, శక్తి ఉన్నా, అధర్మ పనులు చేసిందే అయితే, ధర్మానికి విరుద్ధంగా నడుచుకోంది అయితే ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు ఆ కర్మని అనుభవించక తప్పదు. అందుకే ధర్మాన్ని పాటించండి, సద్జ్ఞానంతో ముందుకెళ్ళండి, మంచి విషయాల్ని వినండి, నలుగురికి మంచిది చేయండి, ప్రేమతో జీవించడానికి ప్రయత్నించండి. ఆ ప్రేమే మిమ్మల్ని కాపాడుతుంది. భక్తి మార్గాన్ని ఎన్నుకోండి, ఆ భక్తే మిమ్మల్ని కాపాడుతుంది అనేదే ఈ ఒక కథ నిదర్శనం. అయితే ఈ కథంతా వినిన తర్వాత మీరు ఒక్కసారి ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణాయ నమః అనుకోండి చాలు, ఆ కృష్ణుల ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది, కథ వినిన ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుంది. గురుజీ, నరక చతుర్దశి గురించి ఇంకెటువంటి విశేషాలు తెలియజేయబోతున్నారు? ఇక ఈరోజు నరక చతుర్దశి. చాలా మందికి ఈ రోజుని నరక చతుర్దశి అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీకు నన్నటి కార్యక్రమంలో కూడా తెలియచేశాను, ఈరోజు సాక్షాత్ కాళికాదేవిని శ్రీకృష్ణుల వారు కూడా పూజిస్తారు, వాళ్ళకి కృతజ్ఞత తెలియచేస్తారు, మరి యుద్ధ కాలంలో సహాయాన్ని కూడా పొందుతారు అని. అటువంటి రోజు ఈ రోజు, అందుకే కాళీ చౌదస్ అన్నారు. మరియు ఈరోజు నరక చతుర్దశి ఒక ప్రాంతం వారు, కాళీ చౌదస్ అంటూ మరొక ప్రాంతం వారు, కిరు దీపావళి అని కొందరు, తర్వాత ఈరోజు దీపావళి చౌదస్ అని కొందరు, ఇంకా దేవాను దేవతలు యమ చౌదస్ అంటూ మరియు
రూప్ చౌదస్ అంటూ, నరక చౌదస్ అంటూ నానా విధాలుగా ప్రాంతాన్ని బట్టి వాళ్ళు దీన్ని పిలుస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ విశేషంగా కాళికాదేవికి మనం పూజించవచ్చు ఈరోజు. మీకు నిన్నటి కార్యక్రమంలో తెలియచేశాను. ఈరోజు మంత్రబలంలో కూడా అదే పూజించాము. పూజించండి, అర్చించండి, ఆదరించండి. దగ్గరలో ఎక్కడైనా కాళికాదేవి దేవాలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చినా మంచిదే, చాలా శుభం జరుగుతుంది. అయితే ఈరోజు మనకందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు దీపావళి ఎప్పుడు? చూడండి, దీపావళి ఎప్పుడు అంటే మనకి ఈరోజు దేవాను దేవతలందరూ కూడా చూడండి, బాగా గుర్తించుకోవాలి ఈ విషయాన్ని. దేవాను దేవతలు వాళ్ళ పుత్రికలు 16,101 మంది. ఈ 16,001 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు విడుదల చేస్తారు. తర్వాత ఆ దేవతలందరూ కూడా వీళ్ళు స్వర్గస్థులు అంటే ఈ నరకాసురుడు హింస నుంచి మేము బయటకు వచ్చాము అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవ దీపావళిగా, కిరు దీపావళిగా ఆచరిస్తారు ఈరోజు. అందుకే ఈరోజు కూడా దీపాలు వెలిగిస్తారు. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఎంత విశేషం అంటే అశ్విని మాసం కాబట్టి ఈ మాసంలో పూర్వీకులు అంటే 14 పితృదేవతలు ఈరోజు మన వైపు ప్రయాణం చేస్తారంట మనల్ని ఆశీర్వాదం చేయడానికి. ఈ ఒక ప్రతితి ఉంది కాబట్టి ఈరోజు పితృలకు కూడా విశేషంగా పూజించే ఆచరణలు కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు 14 దీపాలని వెలిగిస్తారు. ఈరోజు సాయంత్రం 14 దీపాలని మన ఇంటి చుట్టువైపు పెట్టడం వలన ఆ పితృదేవతల అనుగ్రహం మనకి పడుతుంది. అంటే ఆ పితృదేవతల్ని తెలుసుకుంటూ మనం 14 దీపాలని వెలిగిస్తాం. ఆ 14 దీపాలని మీరు ఇంటి బయట, ఇంటి చుట్టూ, లేదో తులసి మొక్క దగ్గర ఎక్కడైనా వెలిగించవచ్చు. కానీ 14 దీపాలకి ప్రతీకం మన వెనుక స్వర్గస్థులయ్యున్న 14 పితృవులు అంటే తండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, అలా 14 పూర్వ ఆత్మలు అంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మనల్ని వచ్చి ఆశీర్వాదం చేస్తారు. అంతేకాకుండా రాక్షసత్వాన్ని తొలగిపోతుంది అనే ఒక నమ్మకం. అందుకోసం ఈ వ్రతాన్ని ఈరోజు అందరూ ఆచరిస్తారు. అయితే మీకందరికీ కూడా ఈరోజు మనము ఏ పూజని ఆచరించాలని చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీకందరికీ అర్థమయ్యేలా తెలియచేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం గడియల్లోకి ఈ ఒక చతుర్దశి పూర్తి అయిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో పరిపూర్ణమైన అమావాస్య గడియలు ఉంటాయి. కానీ మనకందరికీ కూడా దీపావళి రోజు అమావాస్య ఏదైతే ఉంటుందో ఆ గడియల్లో లక్ష్మీ పూజని ఆచరించే ఒక అద్భుతమైన సంప్రదాయం ఉంది. అందువలన అమావాస్య గడియల్లోనే లక్ష్మీ పూజని ఆచరిస్తారు కాబట్టి అది రాత్రి సమయంలో ఆచరించే లక్ష్మీ పూజ కాబట్టి ఈరోజు రాత్రి 12 గంటల్లో మౌనంగా నిశ్శబ్దంగా దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఆవ నూనెతో దీపాలు వెలిగించి పూజించే ఆడవాయితీ కొన్ని సంప్రదాయాల్లో ఉంది. ఈరోజు మధ్యరాత్రి అంటే అమావాస్య గడియలో రాత్రి కలిసిన రాత్రి, ఆ మధ్య గడియల్లో అమావాస్య కూడిన మధ్యరాత్రిలో మహాలక్ష్మిని పూజించే అద్భుతమైన విధానం మనము చూసుకుంటూ వస్తున్నాం. అది ఈ రోజు రాత్రి మాత్రమే అమావాస్య ఉంటుంది, రేపు రాత్రి ఉండదు. కాబట్టి కేవలం ఈ రోజు ఉదయం నరక చతుర్దశిని ఆచరించి మరియు పితృదేవతలకు వరకు సాయంత్రం 14 దీపాలను వెలిగించి ప్రత్యేకంగా ధనలక్ష్మి పూజ, లక్ష్మీ పూజని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా లక్ష్మీ పూజని మాత్రమే ఈ రోజు ఆచరించాలి. కానీ ఎటువంటి నోములు ఈ రోజు ఆచరిస్తే దాని పుణ్యఫలం మీకు ప్రాప్తించదు. ఎందుకంటే ఈరోజు లక్ష్మీ పూజకి మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. రేపు మీరందరూ కూడా కేదారేశ్వర వ్రతాన్ని రేపు ఆచరించాలి. కేదారేశ్వర వ్రతము అసలైన దీపావళి అందరికీ అర్థం చేసుకోండి. అసలైన దీపావళి రేపు ఉంటుంది. కేదారేశ్వర నోమం కాబట్టి రేపు ఆచరించాలి. అందుకే ఈరోజు ప్రత్యేకంగా నరక చతుర్దశి, సాయంత్రం అమావాస్య ఉంది రాత్రి కాబట్టి ధనలక్ష్మి పూజ, లక్ష్మీ పూజ ఇటువంటి వాటిని మాత్రమే ఆచరించాలి. అయితే ఈరోజు సాయంత్రం 14 దీపాలని తప్పకుండా వెలిగించండి.
మీరు పితృదేవతల్ని స్మరించి వెలిగించకపోయినా దేవతలందరూ కూడా ఈ రోజు నరకాసురుడు వధించిన తర్వాత దీపావళిని ఆచరించారు. ఈ ఆచరణ ఉంది కాబట్టి మనం దీపాలు వెలిగించాలి. నరకాసురుని వధించిన ఒక ప్రతిరూపంగా చాలా మంది ఈ రోజు ఏం చేస్తుంటారంటే వరిగడ్డితో నరకాసుర బొమ్మని తయారు చేసి, విశేషంగా సత్యభామ మరియు కృష్ణుల వారు బాణం ఎలా వదులుతారో ఆ విధానంగా అగ్ని బాణాన్ని తయారు చేసి ఆ అగ్ని అస్త్రాన్ని ప్రయోగం చేసి దాన్ని దహనం చేస్తూ ఉంటారు. అది కూడా కొన్ని ప్రాంతంలో మనం గమనించి ఉంటాము. ఆ సంప్రదాయం కూడా ఉంది. పూర్వంలో సత్యయుగము అంటే కృతయుగంలో దేవతలకి ఒక లోకము, రాక్షసులకి ఒక లోకము అనేది ఉండేది. తర్వాత త్రేతాయుగం వచ్చింది. ఆ త్రేతాయుగంలో భూలోకంలోనే దేవతలు, రాక్షసులు ఇద్దరు నివసించారు. తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో ఒకే కుటుంబంలో రాక్షసులు మరియు దేవతలు ఇద్దరు ఉండేవారు. మీకు అందరికీ తెలుసు, ఘటోద్గజులు వీళ్ళందరూ కూడా కుటుంబం ఎలా ఉండింది అని. తదుపరి కలియుగంలో ఒకే మనిషిలోనే రాక్షసత్వము, దైవత్వం రెండు ఉంటుంది అనేది తెలియచేశారు. అలా మనలో రాక్షసత్వము ఉంటుంది, దైవత్వము ఉంటుంది. ఎవరు ఏ దాన్ని ప్రేరేపించుకుంటారో వాళ్ళు అది అవుతారు అనేది కలియుగ గుణం. అందువలన మనలో ఉన్న రాక్షసత్వం తొలగించుకోవడానికి, మనింట్లో ఉన్న రాక్షస బాధ తొలగడానికి, మనింట్లో ఉన్న శత్రుపీడ తొలగడానికి, ఇటువంటి అనేక విధానంగా మనకి మంచిది అయి మనలో ఉన్న చెడు దూరం అవ్వడానికి మనం కూడా ఇంట్లోనే ఈ ఒక నరకాసురుని వధ ఎలా జరిగిందో మన రాక్షసత్వాన్ని కూడా వధించడానికి ఎన్నో సాంప్రదాయిక పూజలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరైతే వరిగడ్డి కానీ, లేదో దర్భ అర్గాలు కానీ, లేదో చీపరి పుల్లులు కానీ వీటిని తీసి నూనెలో అద్ది వాటికి నిప్పుని వెలిగించి సింహద్వారానికి దృష్టి తీసి దాని ఇంటి బయట కాల్చేయాలి. ఇలా చేస్తే మన ఇంటికి పట్టిన రాక్షస గుణాలు, మన ఇంట్లో ఉన్న జనాలకి పట్టిన రాక్షసుల గుణాలు కూడా అలా దహించినట్టు అర్థం. అలా ఈరోజు సాయంత్రం మీకు అనుకూలమైతే ఈ ఒక పూజా విధానాన్ని ఆచరించండి. తదుపరి ధనలక్ష్మి పూజ. మధ్యరాత్రి పూజ చేసేవారు మధ్యరాత్రి ఆచరించండి. మధ్యరాత్రి పూజ చేసేవారు గంట శబ్దం కానీ, శంఖ శబ్దం కానీ, పంచవాద్యాల శబ్దం లేకుండా మౌనంగా మాట్లాడకుండా మనసులోనే మంత్రం చెప్తూ, మనసులోనే ధ్యానం చేస్తూ, కేవలం ఆవ నూనెతో దీపాలు వెలిగించి మౌనంతో పూజని సమర్పించుకోవాలి అమ్మవారికి. ఇది మధ్యరాత్రి ఆచరించేది. అయితే ఈ రోజు రాత్రి 8 గంటల్లోపు ఏదైనా లక్ష్మీదేవి పూజ చేస్తాను అంటే చక్కగా కలశాన్ని పెట్టి లక్ష్మీదేవిని పూజించి నూతన వస్త్రాలను దేవత ముందు పెట్టి పూజించి అర్చించి ఆరాధించండి. యథాశక్తి అమ్మవారికి శ్రీగంధపు పుష్పాలు, శ్రీగంధపుతో అర్చన చేయాలి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నుదుటిలో గంధాన్ని ధరించాలి. ఎవరైతే గంధాన్ని ధరిస్తారో వాళ్ళకి దారిద్ర్యం దూరం అవుతుంది, లక్ష్మీ కృపా కటాక్షం ప్రాప్తిస్తుంది. అందువలన ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవి పూజ, ధనలక్ష్మి పూజ ఇవన్నీ ఆచరించుకోండి. రేపు అసలైన దీపావళి కేదారేశ్వర వ్రతం. ఎవరైతే నోములు అనే పర్వదినాన్ని ఆచరిస్తున్నారో, కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తున్నారో అది సంపూర్ణంగా రేపే ఆచరించాలి. ఈ రోజు ఆచరించిన ఉపయోగం ఉండదు. రేపు మధ్యాహ్నం లోపు కేదారేశ్వర నోముని ఆచరించి ఆ దారాన్ని చేతిలో కంకణంగా కట్టుకోవాలి. గురూజీకి రేపు దీపావళి ఎలా ఆచరించాలో తెలియజేస్తున్నారు. రేపు దీపావళి అనగా దీపాలని వెలిగించే పర్వదినాన్ని దీపావళి అంటారు. అయితే ఈరోజు కూడా దీపావళియే. దేవ దీపావళి, కిరు దీపావళి అంటూ ఉంటారు. ఈరోజు కిరు దీపావళి ద్వాపర యుగంలో నరకాసురుని వధించడం వల్ల దేవతలు దీపాలు వెలిగించారు, శ్రీకృష్ణుల వారికి ఆర్తి తీశారు. మరియు అదే విధానంగా కృష్ణుల వారు సాక్షాత్ కాళికామాతకు ప్రార్థించారు, వాళ్ళు పూజించారు, కృతజ్ఞత తెలియచేశారు. మరియు 16,000 మంది గోపికా స్త్రీల్ని విడుదల చేయడం వలన వాళ్ళు శ్రీకృష్ణుల వారిని పూజించారు అని ఈ రోజు దీపాలు వెలిగించింది దేవతలందరూ కూడా. అందువలన ఇది కిరు దీపావళి అయింది. ఇది ద్వాపర యుగంలో జరిగింది. ఇక రేపు మనము దీపావళి, అసలైన దీపావళిని ఆచరిస్తున్నాం కదా.
రేపు వెలిగించే దీపాలు ఇది త్రేతాయుగానికి చెందినది. అంటే ఎప్పుడైతే శ్రీరాముల వారు రావణాసురుని వధించి అయోధ్యకి అడుగుపెట్టారో ఆ శ్రీరాముల వారిని వెల్కమ్ చెప్పడానికి, అంటే ఆహ్వానం చేసుకోవడానికి అందరూ కూడా దీపాలని వెలిగించి వాళ్ళని అయోధ్యకి స్వాగతాన్ని తెలియచేసిన రోజు రేపు. అది అసలైన దీపావళి. ఇక ఎల్లుండి వస్తుంది కదా బలిచక్రవర్తి బలిపాడ్యమి. ఆ రోజు కూడా బలీంద్ర పూజని ఆచరిస్తూ బలిపాడ్యమిని ఆచరిస్తూ ఆ రోజు కూడా దీపావళిని ఆచరిస్తారు. అనగా దీపాలని వెలిగిస్తారు అని అర్థం. అంటే ఆ రోజు వామన అవతారము, అంటే కృతయుగంలో వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళ లోకానికి అధిపతి చేసిన దాని వలన ఆ రోజు కూడా దీపావళియే. అంటే ఈ 3 రోజులకి ఒక ప్రత్యేకత ఉంది. చతుర్దశి, అమావాస్య, ప్రథమం అంటే పాడ్యమి. ఈ 3 రోజులు కూడా బలిచక్రవర్తికి ఒక వరం ఉంటుంది. ఆయన అంత్యకాలంలో ఒక వరాన్ని వేడుకుంటారు. నా రాజ్యాన్ని మళ్ళీ నేను చూడాలి అంటే ఎలా నారాయణ అనగా ప్రతి సంవత్సరంలో ఈ ఒక 3 రోజులు మాత్రం నీ రాజ్యానికి వచ్చి నీ ప్రజల్ని నువ్వు చూసుకోవచ్చు అని వరాన్నిస్తారు. అతను రాక్షస వంశస్థుడు కదా, ఎవరు? బలిచక్రవర్తి. అందువలన ఈ 3 రోజులు కూడా రాక్షసుల అఘాయిత్యం ఎక్కువ ఉంటుంది. చాలా మంది అజ్ఞానులు జూదమిని ఆడడం, మరో అజ్ఞానులు వ్యసనాలకి బానిస అవ్వడం, ఇటువంటి రాక్షస కృతువులని ఈ 3 రోజులు కూడా ఆచరిస్తారు అనేది ప్రతీతిగా వచ్చింది. ఎవరిలో దైవ గుణత్వాలు ఉంటాయో వాళ్ళు పర్వదినాలని ఆచరించి ప్రకృతిని కాపాడుతూ ధర్మకార్యాలని ఆచరిస్తూ పితృదేవతల్ని స్మరిస్తూ పూజ యజ్ఞ యాగాదులను చేస్తూ దానా ధర్మాలను చేస్తూ ధర్మం కోసమే జీవిస్తారు. వాళ్ళల్లో దైవ పురుషులు, వాళ్ళల్లో దేవతలు ఉంటారు అని అర్థం. ఇక మీలో ఎవరున్నారో మీరే నిర్ణయించుకోండి. మనమందరూ కూడా మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈకో ఫ్రెండ్లీ క్రాకర్స్ మాత్రమే యూజ్ చేయండి. సాంప్రదాయకంగా క్రాకర్స్ ని పేల్చాలి కాబట్టి కొద్దిగా ఈకో ఫ్రెండ్లీ క్రాకర్స్ నే యూజ్ చేయడం మంచిది అనేది నా అభిప్రాయం. చాలా మంది చెప్తూ ఉంటారు, మేము క్రాకర్స్ ని పేల్చాలి, ఇది మన సంప్రదాయం, హిందూ సంప్రదాయం, మనం చేయకపోతే ఇంకెలా చేస్తారు, ఇంకెవరు ఆచరిస్తారు అని. ఆచరించండి, తప్పలేదు. కానీ ప్రకృతి కాలుష్యం కాకుండా 100 సంవత్సరాల పూర్వం ఎలా ఆచరించేవారో ఆ పద్ధతుల్ని ఆచరించడం చాలా మంచిది. దీపాలని వెలిగించండి, తప్పలేదు. ఎన్ని దీపాలు వెలిగిస్తారో అంత ప్రకృతి శుద్ధి అవుతుంది, అది మంచిది. కానీ వాయు మాలిన్యం చేసే కెమికల్స్ ఉన్న క్రాకర్స్ ని ఫైర్ చేయడం వలన ప్రకృతిలో ఉన్న ఎన్నో జీవరాశులకి సమస్య వస్తుంది. అందుకే మనం ఏ పర్వదినం ఆచరించినా లోక కళ్యాణం కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం, ప్రకృతి శ్రేయస్సు కోసం ఈకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ని యూజ్ చేయండి. శబ్ద మాలిన్యం కానీ వాయు మాలిన్యం కానీ మీరు అత్యధికంగా చేయడం వలన ఇక్కడ చేసిన. నమస్కారం. ఓంకారం కో ప్రెజెంటెడ్ బై సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. స్పెషల్ బలిచక్ర మనమే కాపాడుకోవాలి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈకో ఫ్రెండ్లీ క్రాకర్స్ మాత్రమే యూజ్ చేయండి. సాంప్రదాయకంగా క్రాకర్స్ ని పేల్చాలి కాబట్టి కొద్దిగా ఈకో ఫ్రెండ్లీ క్రాకర్స్ నే యూజ్ చేయడం మంచిది అనేది నా అభిప్రాయం. చాలా మంది చెప్తూ ఉంటారు, మేము క్రాకర్స్ ని పేల్చాలి, ఇది మన సంప్రదాయం, హిందూ సంప్రదాయం, మనం చేయకపోతే ఇంకెలా చేస్తారు, ఇంకెవరు ఆచరిస్తారు అని. ఆచరించండి, తప్పలేదు. కానీ ప్రకృతి కాలుష్యం కాకుండా 100 సంవత్సరాల పూర్వం ఎలా ఆచరించేవారో ఆ పద్ధతుల్ని ఆచరించడం చాలా మంచిది. దీపాలని వెలిగించండి, తప్పలేదు. ఎన్ని దీపాలు వెలిగిస్తారో అంత ప్రకృతి శుద్ధి అవుతుంది, అది మంచిది. కానీ వాయు మాలిన్యం చేసే కెమికల్స్ ఉన్న క్రాకర్స్ ని ఫైర్ చేయడం వలన ప్రకృతిలో ఉన్న ఎన్నో జీవరాశులకి సమస్య వస్తుంది. అందుకే మనం ఏ పర్వదినం ఆచరించినా లోక కళ్యాణం కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం, ప్రకృతి శ్రేయస్సు కోసం ఈకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ని యూజ్ చేయండి.
శబ్ద మాలిన్యం కానీ వాయు మాలిన్యం కానీ మీరు అత్యధికంగా చేయడం వలన ఇక్కడ చేసిన పూజా ప్రతిఫలం కూడా శూన్యంగా మారిపోతుంది. అందరి దగ్గర విన్నపం చేసుకునేది ఒకటే, మన సంప్రదాయాల్ని మనం గౌరవిస్తూ పాటిస్తూ అన్ని పూజల్ని ఆచరిద్దాం. అయితే ప్రకృతి కాలుష్యం కాకుండా కాపాడుకునేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి మీ అందరి దగ్గర విన్నపం చేసుకునేది ఒకటే, ఈకో ఫ్రెండ్లీ లాంటి క్రాకర్స్ ని తెచ్చి వాటినే ఉపయోగించండి. దీనివల్ల నా ప్రకృతిని కాపాడుకున్నట్టుంటుంది, మన సంప్రదాయాన్ని గౌరవించినట్టుంటుంది. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు శుక్రవారం, విశేషమైన రోజు. శుక్రవారం స్వాతి నక్షత్రం వచ్చింది. రేపు ఉదయాన్నే స్త్రీలు కాస్త పాలు లేదా పెరుగు తలకి రాసుకొని తలస్నానం చేయాలి. తలస్నానం చేసి ఇంటి బయట ముగ్గు వేసి సింహద్వారం పైన స్వస్తిక్ ఓంకారం శ్రీకారము రాసి వాటికి పూజించి ద్వారపాలక పూజ అంటే ఆ సింహద్వారపు పూజని చేసి సింహద్వారానికి పూలు పుష్పాలు అలంకరించి, అమ్మా ద్వార మహాలక్ష్మి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ మన ఇంట్లోకి ఏ కారణానికి దుష్టశక్తి ప్రవేశం చేయకుండా దైవశక్తి ప్రవేశం చేసేలా చేసి మన ఇంట్లో స్థిరలక్ష్మి నివాసనం కావాలి అని ప్రార్థించండి. ఇలా రేపు ప్రతి పుణ్యస్త్రీ ఆచరించాలి. దీపావళి ఉదయం అమావాస్య రోజు ఈ పూజని ఆచరించి తదుపరి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే ఆ ఇంట్లో స్థిరలక్ష్మి కేదారేశ్వర వ్రత ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇది రేపు ఉదయాన్నే ప్రతి స్త్రీ ఇంట్లో ఆచరించే పూజా విధానం. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. చాలా రోజుల నుంచి గుప్తలక్ష్మి పూజకి ఇటువంటి గడియలు ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ రోజు సాయంత్రం అమావాస్య ఉంటుంది. అమావాస్య గురువారం కలిసి వస్తే పద్మక యోగం కదా. ఈరోజు గుప్తలక్ష్మిని ఎలా ఆచరించాలి? ఈరోజు ఏదైనా రాగి చెంబు కానీ లేదు మట్టి కుండ కానీ తీసుకొని బిల్వ దళాలకి గంధం రాయాలి. ఇటువైపు అటువైపు గంధాన్ని రాసి 7 బిల్వ దళాలు లేదు 9 బిల్వ దళాలని మహాలక్ష్మియే నమః అంటూ ఒకటే బిల్వ దళాలని అందులో వేసి 7 లేదు 9 గుండొక్కల్ని మహాలక్ష్మియే నమః అంటూ లోపలికి వేసి దానిపై ఒక పసుపు గుడ్డ కట్టి దానికి పసుపు కుంకుమ మరియు గంధాన్ని సమర్పించుకుంటూ లక్ష్మీ అష్టోత్తరాలతో ఆ కుంభాన్ని అంటే ఏదైతే వస్త్రాన్ని కట్టి పూజిస్తూ ఉంటామో ఆ ఒక పాత్రకి పూజిస్తూ గుప్తలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే మన ఇంట్లో సర్వదా లక్ష్మి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం దీపావళి అమావాస్య కాబట్టి గుప్తలక్ష్మి పూజని ఈ విధానంగా ఆచరించండి. మన ఇంట్లో సంవత్సరమంతా లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండేలా జరుగుతుంది. సాంప్రదాయపూర్వకంగానే ఆచరించవచ్చు. కొందరికి ధనలక్ష్మి పూజ చేసే సంప్రదాయం ఉంటుంది. ఎవరికి ఏ సంప్రదాయం ఉందో ఆ ప్రకారం ఆచరించండి. కానీ యోగక్షేమానికి ప్రత్యేకంగా ఈ రోజు ఆచరించే పూజ గుప్తలక్ష్మి పూజ. మన ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండే